Very good evening. You're welcome to our channel, Date 34. 7,000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మీకేమైనా ఆన్సర్స్ తెలిస్తే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అమేజింగ్ కోర్సెస్, తక్కువ చదివి రైల్వే జాబ్ క్రాక్ చేసే విధంగా కోర్సెస్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి నా క్లాసెస్ చూడండి యూట్యూబ్లో ఫ్రీనే కనుక. సో మీకే అర్థమవుతుంది ఓవరాల్గా. ఓకేనా? రైట్. హూ స్టార్టెడ్ ఏ న్యూ రిలీజియన్ కాల్డ్ దీన్-ఇ-ఇలాహీ? దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని ఎవరు ప్రారంభించారు అనే క్వశ్చన్ అడిగారు. అక్బర్ అయితే ఈ మతాన్ని ప్రారంభించడం జరిగింది. నో టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. అండ్ బహమనీ పాలకుల రాజధాని ఇది. ద క్యాపిటల్ ఆఫ్ బహమనీ రూలర్స్ వాజ్. బహమనీ పాలకుల రాజధాని గుల్బర్గా. ఏ డినస్టీ అంటే ఏ కింగ్డమ్ వాళ్ళైనా కూడా, ఏ వంశం వాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క రాజధాని ఏది, ఆ వంశాన్ని మొదటి పాలకుడు ఎవరు అంటే మొట్టమొదటి వంశ స్థాపకుడు ఎవరు, రాజ్య స్థాపకుడు ఎవరు, అండ్ చిట్ట చివరి రాజు ఎవరు, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎనీ డైనస్టీ వాళ్ళదైనా ఈ మూడు నేర్చుకోవాలి. అండ్ హూ వాజ్ నోన్ యాజ్ ద పీష్వా అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శివాజీ? హూ వాజ్ నోన్ యాజ్ ద పీష్వా? శివాజీ పరిపాలనలో పీష్వా అని ఎవరిని పిలిచేవారు అనే క్వశ్చన్ అడిగాడు. పీష్వా అనగా ఇక్కడ ప్రధానమంత్రి. విచ్ రూలర్ ఎస్టాబ్లిష్డ్ ద ఫేమస్ విక్రమశిల యూనివర్సిటీ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్? ప్రసిద్ధ విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని బౌద్ధ విద్యా కేంద్రంగా ఏ పాలకుడు స్థాపించారు? ఆ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతా ఉన్నాడు. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ధర్మపాలకుడు స్థాపించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోపురమైన గోల్ గుంబాద్ ఉన్న ప్రదేశం ఎక్కడ అనే క్వశ్చన్ అడిగాడు. ద ప్లేస్ వేర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డోమ్ గోల్ గుంబాద్ ఈజ్ లొకేటెడ్ ఈజ్ బిజాపూర్. బిజాపూర్లో ఉంది. ద భక్తి మూమెంట్ ఇన్ మహారాష్ట్ర స్ప్రెడ్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అది ఎవరి బోధన వల్ల వ్యాపించింది అనే క్వశ్చన్ వేశాడు. సమర్థ్ గురు రామదాస్ బోధన వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిక్కు గురు రోడ్ ద బయోగ్రఫీ ఆఫ్ గురునాయక్? గురునాయక్ జీవిత చరిత్రను రాసిన సిక్కు గురువు ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. గురు అర్జున్ దేవ్. హూ వేర్ ద ఫస్ట్ టు అటాక్ ఇండియా? భారతదేశంపై మొట్టమొదటిసారిగా దండెత్తిన విదేశీయులు ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. అరబ్బులు. ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చనే. సో లైక్ చేయండి. మంచి కంటెంట్ అందించినప్పుడు మీరు కూడా లైక్ చేస్తే కొద్ది క్లాసెస్ చెప్పడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్. విచ్ ట్రస్టెడ్ జనరల్ వాజ్ అపాయింటెడ్ బై మహమ్మద్ ఘోరీ టు లుక్ ఆఫ్టర్ ద కాంకర్డ్ టెరిటరీస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ హిస్ డిపార్చర్? మహమ్మద్ ఘోరీ తన నిష్క్రమణ తర్వాత భారతదేశంలో స్వాధీనం చేసుకున్న భూభాగాలను పర్యవేక్షించడానికి ఏ విశ్వసనీయ జనరల్ను నియమించాడు? కుతుబుద్దీన్ ఐబక్ని నియమించుకోవడం జరిగింది. వీళ్ళు ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వీళ్ళు ఉంటారు, వీరిని ఏమని పిలిచే వాళ్ళం అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. విచ్ రాజ్పుత్ రూలర్ ఎస్టాబ్లిష్డ్ ద ఫేమస్ సిటీ ఆఫ్ భోపాల్? ప్రసిద్ధ భోపాల్ నగరాన్ని స్థాపించిన రాజ్పుత్ పాలకుడు ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. రాజా బర్జ్. విత్ విచ్ కింగ్డమ్ వాజ్ చాంద్ బీబీ ద ఫస్ట్ ముస్లిం క్వీన్ రిలేటెడ్? మొదటి ముస్లిం రాణి చాంద్ బీబీ ఏ రాజ్యంతో సంబంధం కలిగి ఉన్నది? అహ్మద్ నగర్తో. విచ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద చోళా రూలర్స్? చోళా పాలకుల రాజధాని నగరం ఏది అనే క్వశ్చన్ వేశాడు. తంజావూరు. డ్యూరింగ్ ద మిడాయివల్ పీరియడ్ ద గ్రాండ్ ట్రక్ ఇన్ ఇండియా ఎక్స్టెండెడ్ టిల్ విచ్ ప్లేస్? మధ్యయుగ కాలంలో భారతదేశంలో గ్రాండ్ ట్రక్ వరకు ఏ ప్రదేశం వరకు విస్తరించింది? గ్రాండ్ ట్రక్ ఏ ప్రదేశం వరకు? పెషావర్ అండి.
Which language was known as a camp language during the medieval period? మధ్యయుగ కాలంలో ఏ భాషని మనం క్యాంప్ లాంగ్వేజ్ అని పిలిచేవాళ్ళం? క్యాంప్ లాంగ్వేజ్ అని మనం మిడైవల్ పీరియడ్లో ఉర్దూని పిలిచేవాళ్ళం. హూ వాజ్ ద ఫేమస్ జైన్ స్కాలర్ రివర్డ్ బై అక్బర్ ది గ్రేట్? అక్బర్ ది గ్రేట్ చేత గౌరవించబడిన ప్రసిద్ధ జైన పండితుడు ఎవరు అనే క్వశ్చన్ ఇచ్చాడు హరి విజయ్. డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ పల్లవ కింగ్ వేర్ ద రథ టెంపుల్స్ ఇన్ మహాబలిపురం బిల్ట్? మహాబలిపురంలో రథ దేవాలయాలు ఏ పల్లవ రాజు పాలనలో నిర్మించబడ్డాయి? నరసింహవర్మన్. హూ వాజ్ ద ఫస్ట్ అమంగ్ ద చోళ రూలర్స్ టు కాంకర్ శ్రీలంక? శ్రీలంకను జయించిన చోళ పాలకులలో మొదటివాడు ఎవరు? రాజరాజవన్. టు విచ్ గాడ్ or goddess are most of the Chola temples dedicated? చోళ దేవాలయాలు ఏ దేవుడా దేవతకి సంబంధించినవి? చోళ దేవాలయం ఎక్కువగా శివునికి సంబంధించి నిర్మించారు. లాడా ఇమంబరా. వేర్ ఈస్ ద లాడా లింబరా సిచ్యువేటెడ్? లాడా ఇమాంబరా ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వేశాడు లక్నో. వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ అక్బర్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ కొరనేషన్ ఇన్ కలనౌర్? ఇది కూడా మల్టిపుల్ టైం అడిగాడు. కలనౌర్లో పట్టాభిషేకం జరిగే సమయానికి అక్బర్ యొక్క వయసు ఎంత అనే క్వశ్చన్ వేశాడు 13 సంవత్సరాలు. ద ఫండమెంటల్ రీజన్ బిహైండ్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ దీన్-ఇ-ఇలాహీ వాజ్? దీన్-ఇ-ఇలాహీ యొక్క వివరణ వెనుక ఉన్న ప్రాథమిక కారణం ఏది? యూనివర్సల్ బ్రదర్హుడ్. హూ వాజ్ ద చోళా రూలర్ టు బ్రాడ్ ద గంగాస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? గంగా నదిని ఉత్తరం నుండి దక్షిణానికి తీసుకువచ్చిన చోళుడు ఎవరు? రాజేంద్ర చోళుడు. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ గీతా గోవింద రచయిత ఎవరు? జయదేవ్. ఇది కూడా మల్టిపుల్ టైం అడిగిన క్వశ్చన్. గీతా గోవింద రచయిత జయదేవ్. అండ్ విచ్ బ్యాటిల్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ ఢిల్లీ బిఫోర్ మహమ్మద్ గోరీ? మహమ్మద్ గోరీ కంటే ముందు ఏ యుద్ధం ఢిల్లీ ద్వారాలను తెలిసినట్టయింది అంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్, రెండవ తరైన్ యుద్ధం. సో ఈరోజు మనం మరికొన్ని మంచి క్వశ్చన్స్ నేర్చుకోవడం జరిగింది. సో ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన యొక్క యాప్లో మంచి కోర్సెస్ ఉన్నాయి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.